ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. అయ్య బాబోయ్ సార్ వచ్చేసారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. ఆవిడ తెలుగు ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో ఉండాలని హౌస్ లోకి వెళ్ళారు. మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట చిన్నారి పెళ్లి కూతురు. కానీ అక్కడికి వెళ్ళాక ఆవిడ ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం అవన్నీ చూసి ఆడియన్స్ ఇక్కడ పంపించేశారు. ఎవిక్టెడ్ కంటెస్టెంట్ నంబర్ 9. హలో మేడం, ఎలా ఉన్నారు? వస్తువా ఏ దీనికేమో వచ్చి చూపించడా చూడండి అబ్బా. ఒక్క నిమిషం మీతో మాట. నేను కూర్చోమన్నాక మీరు కూర్చోవాలి. ఇక్కడ ఇది నా హౌస్. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏమని పిలవాలి మేము? మాధవియా, మాధురియా? నా పేరు మాధురి. మాధవి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ లేదు కదా అమ్మాయితో. అందరికీ అలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. అవును, అసలు నచ్చలే. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. 3 వారాలుంటే ఇన్ని క్వశ్చన్లు రాయించారండి ఆడియన్స్. ఇంకో 3 ఉంటే బుక్ రాయాల్సి వచ్చేదేమో. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే, క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఉండేవి. ఇప్పటికీ చాలా ఉన్నాయి అనుకోండి. ఇంకా ఎక్కువ అంటే మనం 2-3 రోజులు కూర్చోవాల్సి వస్తుంది. ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుంది. వచ్చిన పని అయిందా? మీరు నేను ఏ పని మీద రాలేదు, వచ్చిన పని అవ్వడానికి. 100% నేను తెలుగులోకి వెళ్ళాలి అనుకున్నారు? వెళ్ళాను. కాదండి, వెళ్తే తొందరగా ఎలా వస్తారు? తెలుగులోకి వెళ్ళాలి అనుకున్నారు? వెళ్ళాను. కాదండి, వెళ్తే తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. ఇప్పుడు నేను సేవ్ అయ్యి ఉండాలన్నా కూడా ఉండగలను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. ఇప్పుడు నేను సేవ్ అయ్యి ఉండాలన్నా కూడా ఉండగలను. యూ థింక్ వి ఆర్ కరపోస్ హెర్రిపోస్? అదేంటి? నేను డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి పంపించారు. ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి నేను కూడా లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోయారా? నచ్చింది. మరి నెక్స్ట్ ఎందుకు వద్దాం అనుకున్నారు మీరు? దానికంటే కూడా నా నీడ్ బయట ఉందని అనిపించింది. బయట నీడు ఉన్న లోపలికి ఎందుకు? మీకు తెలుసు కదా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఆ టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నాను, కానీ 3 వీక్స్ వరకు ఉన్నాను. ఆడియన్స్ కూడా యాక్చువల్ గా 1 వీకే అనుకున్నారు. రాధా 550 స్టీల్ TMT. యాక్టింగ్ రాదు, నటించడం రాదు, మాస్కులు లేనే లేవు. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎంత పెద్ద తోపు ఉన్నా సరే. ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా, మీరు తోపు అని ఎవరు అనలేదు. కానీ శ్రీజ నచ్చలేదన్నారు. ఎందుకు? మాట్లాడుతున్నప్పుడు ఎంఐ వచ్చి మీ పేరేంటంటే తెలుసుకో అన్నాను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? కానీ మీరు నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను సరదాగా అన్నానా, ఇంకో వేలో అన్నానా, మీరు మాట్లాడే విధానం బట్టి, ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నా పేరు మాధురి అనే మాట ఒక్కటి చెప్పుంటే మీది ఆ లెవెల్కి వెళ్ళిపోవాళ్ళండి. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇప్పుడు లెవెల్ కి దిగిపోయిన అన్నా సరే నేను అబద్ధం ఆడట్లేదు. నేను సరదాగానే తెలుసుకోని అన్నాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. సో దానికే లెవెల్ కి దింపేస్తానన్నా సరే నాకు పర్వాలేదు. తెలుసుకో అనే మాట నేను సరదాగా మాత్రమే అన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. శ్రీజకి ఏదో భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. ఎవరు? నేనా? భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదు అక్కడ. భయం అనే పదం నా డిక్షనరీలో లేదు. స్పెల్లింగ్ అసలు ఆ భయం అనే వర్డ్ నా లైఫ్ లో, నా డిక్షనరీలో కూడా లేదు. మీరు ఆ పదం అంటే నేను అసలు ఒప్పుకోను. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. ఇప్పటి వరకు భరణి గారికి సపోర్ట్ చేసి మిమ్మల్ని సంచాలక చేయగానే శ్రీజకి ఎందుకు షిఫ్ట్ అయిపోయారు? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? మీరు నిజంగానే శ్రీజ మళ్ళీ రీ ఎంట్రీ అయిన తర్వాత మీ వాయిస్ డౌన్ అయింది. ఇది మాత్రం స్లో కూర్చొని చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ స్కేరిఫైగా ఉంది. ప్రతిదీ ఆర్గ్యుమెంట్. అమ్మా తల్లి నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సెన్స్ లేదు. బయట అయితే జుట్టు పట్టుకొని ఈడ్చి పడతా. ఎలా కొడతారండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మరి అదే అమ్మాయి వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి
దయచేసి నా కూతురికి వెళ్ళి చెప్పండి పవన్తో మాట్లాడొద్దని. మేము చచ్చిపోతున్నాం ఇంట్లో అని నాకు ఫోన్ చేసి మీరు బాత్రూంలోకైనా వెళ్ళి చెప్పండి అంటే నేను చెప్పకుండా స్ట్రైట్ గా అమ్మాయికే చెప్పడానికి ట్రై చేశాను. నేను నమ్మొద్దురా అడుగు తిరు. ఆమె బిహేవియర్ నచ్చలేదు, ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు, వాళ్ళు అలా ఉండే విధానము నాకు నచ్చలేదు, నాకు ఏది కూడా నచ్చలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. ప్రకారమే నేను మాట్లాడాలి, ఒక 100 మందికి నచ్చినట్టు మాట్లాడాలంటే నా వల్ల కాదు, నాకు నాలా ఉండడమే వచ్చు. విజ్ఞాన ప్రదర్శన మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి. నేను రావాలనుకుంటేనే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాను. మీకు నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. మీకు ఓట్లు తక్కువ కాబట్టే బయటకు వచ్చారు. నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను, నేను రావాలనుకున్నాను వచ్చాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీరు ఆడిన రేంజ్ నచ్చలేదు ఆడియన్స్, దాని గురించి కదా అడుగుతుంది. నచ్చలేదు అంటే ఓకే, ఆడింది నచ్చలేదు అని చెప్పండి, ఆట ఆడలేదు అనుకోండి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచువేషన్. అవునండి, కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్ప. అంటే మీరు ప్రతి మాటకి మీరు నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఇది మాత్రం నెగటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టే. కూర్చోకపోతే మాట్లాడరా మరి ఎలా అండి? నాకు యాటిట్యూడ్ ఉంది. సారీ వెరీ సారీ, దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. యాటిట్యూడ్ చూపించే విధానం నాకు యాటిట్యూడ్ తో ఉండే వాళ్ళకి యాటిట్యూడ్ చూపిస్తాను, అంతేగాని అందరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. యాటిట్యూడ్ చూపించే విధానం నాకు యాటిట్యూడ్ తో ఉండే వాళ్ళకి యాటిట్యూడ్ చూపిస్తాను, అంతేగాని అందరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాను. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. పరిస్థితుల వల్లే, అక్కడ సిచ్యువేషన్ బట్టే మన రియాక్షన్స్ ఉంటుంది. వాళ్ళు ట్రిగ్గర్ చేస్తే మనం ట్రిగ్గర్ అవుతాం. అదే కదా బిగ్ బాస్ హౌస్ లో. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? 3 weeks లో ఏం నేర్చుకున్నారు మేడం? అంటే లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్, నేనైతే ఫుడ్ విషయంలో ఎక్స్పీరియన్స్ చేశాను. ఇందాకే తిడుతూ ఆపాను. దున్నపోతుల్లో నాకు టైంలో అసలు నేను ఏడ్చేదాన్నే కాదు, కానీ హౌస్ లో ఏడవడం అనేది నేను హౌస్ లో ఫస్ట్ టైం చాలా సార్లు ఏడ్చాను. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. లాట్ ఆఫ్ ఎమోషన్స్, చాలా ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో నేనైతే ఫేస్ చేస్తాను. వచ్చిండా సైంటిస్ట్ స్ట్రైట్ గా ఒక మాటలో నేను ఇది నేర్చుకున్నాను అంటే మా హస్బెండ్ ఎప్పుడు నాకు పేషెన్స్ అనేవాళ్ళు, కొంచెం పేషెన్స్ నేర్చుకున్నానేమో అని. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నాకు పర్సనల్ గ్రేజెస్ ఏమీ లేదు. మాట్లాడుతున్నాను, మీరు నార్మల్ గా మాట్లాడుతున్నారు. నా టోనే అంతే. ఓకే, నో యూస్. వాడు విండండి. వాడు అన్నట్టే మీరు అన్నట్టు 3-4 రోజులు పెట్టింది ఇక్కడ, అక్కడ ఆయన బర్త్డే అయిపోద్ది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. మాధురి గారు నవ్వారు ఫస్ట్ టైం. ఇప్పుడు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అసిస్టెంట్లు చాలా తెలివైన వాళ్ళం అనుకుంటారండి, ఆడియన్స్ మనకంటే తెలివైన వాళ్ళు. మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు, మన వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. ఒక్క నిమిషం అండి, నేను హేట్ చేసిన అమ్మాయి తనూజ, నేను ఫేక్ అనుకున్న అమ్మాయి తనూజ. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఈ కళ్యాణ్కి తనూజకి తప్పుగా అనుకున్నది మాధురి, నేను అనుకున్నాను. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నటిస్తోంది, మాస్క్ వేసుకుంది అనుకున్నాను నేనే. ఆ మాటలు చెప్పిందాన్ని కూడా నేనే. టాప్ పీపుల్ చెప్తున్నాను, మీరు బయట చూస్తుంది వేరు, లోపల జరుగుతుంది వేరు, తెలుసుకోండి చెప్తున్నాను. ఓకే, ఏమి జ్ఞానం మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. అనుజాకున్నంత దగ్గరగా మిగతా కంటెస్టెంట్ తో ఉంటే మీలో మార్పు ఇంకా ఎక్కువ, వేరే మార్పు వచ్చేదేమో. వాళ్ళకి మా తాతయ్య నన్ను ఎందుకు పనికిరావనేవాడు, మీకు మాత్రం బాగా పనికి వచ్చాను సార్. సంజన అసలు ఏం అర్థం చేసుకోదు, అసలు ఏం మాట్లాడుతుందో తెలీదు. మీరు చెప్తున్నట్టుంది నాకు. మీరు సపోర్ట్ చేస్తే కదా నేను సపోర్ట్ చేస్తాను, మీరు సపోర్ట్ చేయకుండా నేను సపోర్ట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎగోయిస్టిక్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇంటితో సేవ్ చేసేది ప్రామిస్ తీసుకొని గౌరవాన్ని సేవ్ చేయమని చెప్పి వచ్చాను, బికాస్ గౌరవ్కి అవసరం. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకైతే చాలా మందికి అవసరం. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. నేను మీ ఫ్రెండ్ అనుకోండి. ఇప్పుడు తగ్గాలో అక్కడ తగ్గుతాను, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతాను, ఎక్కడ తగ్గి మాట్లాడాలో అక్కడ తగ్గి మాట్లాడతాను. నాకు ముందే కాపీ సినిమా పెట్టేశారు, మరి నేనేం చేస్తాను? నా డైలాగ్ వాళ్ళు ముందే పెట్టేశారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సర్లేండి, ఆడియన్స్ కొన్ని ట్వీట్ చేశారు, చూద్దామా? తెలుసా, మనకు శత్రువులు లేరంటే మీరు మంచోళ్ళు, మీకు శత్రువులు లేదంటే మీరు మంచోళ్ళు కాదని అర్థం, మీకు శత్రువులు ఉన్నారంటే మీరు మంచోళ్ళు అని అర్థం. దానికి కన్నింగ్ గేమ్స్ అలా ఏం కావు. కన్నింగ్ ఉంటే మేము సేఫ్ గానే ఆడుకునే వాళ్ళం, సేఫ్ గా లేదు కాబట్టి ఇలా మీతో మాట్లాడాల్సి వస్తుంది. చంపేస్తా, కోసేస్తా. మళ్ళీ మీకు రీఎంట్రీ వస్తారా? వద్దు, రాను. ఎందుకు?
అంటే నా స్ట్రాంగ్ తట్టుకునే వాళ్ళందరూ లోపలే సమూజ్జి ఉండాలి. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. మొత్తం బెబ్బే 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 బర్నీ గారితో సహా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అసలు ఆ వయసుకు తగ్గట్టు బిహేవియర్ లేదు. అతని వయసు ఏంటి, అతను బిహేవ్ చేస్తున్న విధానం ఏంటి. తనుజాకి మనీ ఇవ్వచ్చు కానీ రీతు డెమాన్ కి ఇవ్వకూడదు. ఏం లాజిక్ ఇది? ఎందుకంటే నేను రీతుకు ముందు చెప్పాను కాబట్టి నువ్వు పవన్ కి డబ్బులు ఇవ్వకూడదు అని క్లియర్ గా. ఎందుకు చేయాలి? అది అవసరమా? అవసరమానండి. వాళ్ళు మొత్తం ఎపిసోడ్ చూసి పెట్టండి రా కామెంట్స్, అట్లీస్ట్ పెట్టండివన్నా సరే. అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. వాళ్ళు నిన్ను నమ్మట్లేదు, మా టీంలో ఎవరు కూడా నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నప్పుడు నువ్వు పవన్ కి గెలిపించడానికి ఆడకూడదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? నువ్వు మన టీం కోసమే ఆడాలి, టీం యూనిటీ ఉండాలి. సో మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. పవన్ కి ఇవ్వకూడదు అంటే నేను అసలు పవన్ కి ఇవ్వను, నేను నాగేం నేనే ఆడతానని చెప్పి ఇస్తే కోపం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇస్తే కోపం. వాళ్ళిద్దరిది ఫేక్ బాండ్ అని అంటారా? ఎవరిది? రీతు దీను. 100% మీరు అన్నారు కదా సార్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? చివరిదా నవ్వుతూ ఇంటికి వెళ్తున్నారు. నేను బిగ్ బాస్ కంటే కూడా మీ బజ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. మీకు నా బస్ నచ్చినందుకు ఏమండి, మాధురి గారికి నా బస్ నచ్చింది. శివాజీ గారు లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. మీకు హౌస్ లో నేను ఉంటే నా గొడవలే కనిపించాయి, ఇంకేం కనిపించలేదు నాలో మీకు? రుకో జరా సబర్ కరో. చీర కట్టుకుంటే ఓ రాబయ్య సిలుకు చీర కట్టుకుంటే ఓ రాబయ్య ఓ నాయనా ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. నువ్వు రాలేదని నేను ఓ రాబయ్య సిలికేసి సింపుకుంటే. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. నా మనసులో ఏది ఉంటే అదే చూపించాను తప్పితే నేను అంతకు మించి ఫేక్ యాక్టింగ్స్ నేను చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. బీ పాజిటివ్. ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. మై బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అవునా? యా, నాది కూడా అంతే. సేమ్ అండి. మన ఇద్దరిది సేమ్ ఒకటేలేండి. కానీ వద్దండి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అంతంత మనం అరవద్దు బయట. దట్టా ఐ థింక్ వాటో వాట్. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.